గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో ఏవి ధర్మారెడ్డి సీఎంకు స్వాగతం పలికారు. శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన తన మనవడి పుట్టి వెంట్రుకలను స్వామివారికి సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా సంబంధాలతో సమస్యలన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించడం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక సత్రం నిర్మాణము, కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకుని భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటున్నాం. ఈ ఫలితాల ప్రక్రియ ముగిసిన తర్వాత తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సభల నిర్మాణానికి అవకాశం ఉంది. స్వామివారి రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి ఇక్కడ స్వామివారి సేవలో రాష్ట్ర ప్రభుత్వం. బిలియనీర్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల వివాహానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఈ నెల 29 నుంచి జూన్ 1 వరకు జరిగే వివాహ వేడుకలో ప్రపంచంలోని వివిధ రంగాల ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ ఈవెంట్లో మొబైల్ ఫోన్స్ వాడకం నిషేధించినట్లు తెలుస్తోంది. ఇటలీలో వివాహ వేడుక మొదలై స్విట్జర్లాండ్లో ముగియనుంది. ప్రీ వెడ్డింగ్ వేడుకను 1000 కోట్లతో అంగరంగ వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరిన నాటి నుంచి ప్రజా సమస్యలపై ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఫైర్ అవుతూనే ఉన్నారు. అంశాల వారీగా కాంగ్రెస్ వైఫల్యాలను సోషల్ మీడియాలో ఎండగడుతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా జోగిపేటలో విత్తనాల కోసం రైతులు పాస్బుక్లను క్యూగా పెట్టిన ఫోటోను ట్విట్టర్లో షేర్ చేసిన కేటీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు 6 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతం అంటూ ఫైర్ అయ్యారు. 10 ఏళ్లుగా కనిపించని కరెంటు కోతలను, విద్యుత్ సబ్స్టేషన్ల ముట్టడిలను చూస్తున్నామని తెలిపారు. కాలిన మోటార్లు, పేలిన ట్రాన్స్ఫారంలు, ఇన్నాళ్లకు ఇన్వర్టర్లు, జనరేటర్ల మూతలు చూస్తున్నామని చెప్పారు. సాగునీరు లేక ఎండిన పంట పొలాలు, ట్రాక్టర్లు ఉండాల్సిన పొలాల్లో ట్యాంకర్లను చూస్తున్నామని పేర్కొన్నారు. చుక్క నీరు లేక బోసిపోయిన చెరువులు, పాత అప్పు కట్టాలని రైతులకు నోటీసులను చూస్తున్నామన్నారు రామారావు. రైతు బంధు కోసం నెలల పాటు పడిగాపులు, తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కులేని దుస్థితి, 10 ఏళ్ల తర్వాత అన్నదాతల ఆత్మహత్యలు చూస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదని, అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదని ధ్వజమెత్తారు. ఈ వైఫల్యాలు కాంగ్రెస్ పాలనలో ఇలాంటి విషాద దృశ్యాలు ఇంకెన్ని చూడాలో అని ట్వీట్ చేశారు కేటీఆర్. ఆరు నెలల కింద ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ అరిచేతిలో వైకుంఠం చూపెట్టింది. ఎన్నికలకు ముందు అభయహస్తం, ఇప్పుడు ఎన్నికలైన తర్వాత ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అది అభయహస్తం కాదు, భస్మాసురాస్తం అని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఏం కథలు వినిపించిండ్రు అన్నాడు? రైతు బిడ్డలేనా మీరందరూ? ఇక్కడున్న రైతు బిడ్డలు ఒక్కసారి చేయలేవటండి. అందరూ రైతు బిడ్డలే. ఇందులో గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎంతమంది చేయలేవటండి? ఇదేదో నమ్మశక్యంగా లేదు కొద్దిగా. పక్కానా? రైట్. సో ఇందులో దాదాపు 99% మంది రైతు బిడ్డలు ఉన్నారు. ఏం చెప్పింది మరి కాంగ్రెస్ పార్టీ రైతు బిడ్డలకి? గుర్తు తెచ్చుకోండి అన్నాడు. కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిండు, కానీ మీరు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసుకున్న వాళ్ళు కూడా, 1,00,000 రూపాయల రుణమాఫీ పొందిన వాళ్ళు కూడా అర్జెంటుగా బ్యాంకు కురకండి, పోయి 2 లక్షలు తెచ్చుకోండి, వెంబడే కొత్త లోన్ తెచ్చుకోండి, నేను వస్తున్నా డిసెంబర్ 9 నాడు వెంబడే సంతకం పెడతా, 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పి రైతులను బురిడి కొట్టించిండు. 2 లక్షల రుణమాఫీ జరగదు అనే విషయం దాదాపుగా రైతులకు ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉంది. 500 రూపాయల బోనస్ అన్నారు, క్వింటాల్కి 500 బోనస్ అన్నారు. ఆనాడు వరి పండించండి, ఎంత పండించినా ఇబ్బంది లేదు, 500 బోనస్ అని చెప్పి డైలాగులు కొట్టినారు. మరి నిన్న కేబినెట్ మీటింగ్ తర్వాత స్పష్టంగా చెప్తున్నారు 500 బోనస్ అనేది బోగస్ మాట, సన్నవడ్లు పండించే వాళ్ళకి మాత్రమే బోనస్ అని చెప్పి మంత్రి గారు చెప్తా ఉన్నారు, ప్రభుత్వ నిర్ణయం అని చెప్తా ఉన్నారు.
హుజూర్ నగర్ ప్రాంతంలో ఎక్కువ సన్నవడ్లు పండించే వాళ్ళు ఉన్నారు. మరి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, సన్నవడ్లకి మార్కెట్లో ఇప్పుడు ఏం రేటు పలుకుతా ఉంది? క్వింటాల్కి 2300 వస్తుందా? అప్పుడప్పుడు ధర బాగా వస్తే 25, 27, ఒక్కొక్క సందర్భంలో 3000 కూడా వస్తుంది కదా, అప్పుడప్పుడు వస్తుంది. మీకు 3000 దాకా అప్పుడప్పుడు పలికినప్పుడు, 2700 పలికినప్పుడు, 2500 పలికినప్పుడు మీకు బోనస్ అవసరం ఉంటుందా? అసలు బ్రహ్మాండంగా మార్కెట్లోనే రేట్ వస్తుంది సన్నవడ్లకి, వచ్చినప్పుడు బోనస్ లేదు, ఏం లేదు. ఇది వాళ్ళకు కూడా తెలుసు, ప్రభుత్వానికి కూడా. మీరు బోనస్ అడగరు, మీరు తీసుకోరు, మీరు మిల్లర్లకు అమ్ముకుంటారు, మార్కెట్కు పోతుంది, వాడికి తెలుసు రూపాయి ఖర్చు లేకుండా మాట నిలబెట్టుకున్నాన్న బిల్డప్. వాస్తవం ఏంది? తెలంగాణలో 80-85% తెలంగాణలో పండే వడ్లు బియ్యం దొడ్డు వడ్లు పండుతాయి. వాళ్ళకేమో బోనస్ లేదంట. ఎన్నికలకు ముందు చెప్పలేదు ఈ మాట. అందరికీ అన్ని అన్నాడు ఎన్నికలకు ముందు. ఇప్పుడేమో కొందరికే కొన్ని అంటున్నాడు. అప్పుడేమో అందరికీ అన్ని ఓట్లున్నాయి కాబట్టి ఇప్పుడు కొందరికే కొన్ని. బోనస్ కూడా బోగస్ అని తేలిపోయింది. ఏపీలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. మే 13న అంటే పోలింగ్ కొనసాగుతుండగానే ఓ పోలింగ్ కేంద్రంలోకి మాచర్ల ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన వర్గీయులు చొరబడి ఈవీఎంను ధ్వంసం చేసిన సీసీటీవీ ఫుటేజ్ తాజాగా బయటకొచ్చింది. ఈ మేరకు వీడియోలో రెంటచింత మండలం పాల్వాయి గేట్ వద్ద ఉన్న పోలింగ్ కేంద్రం 202లోకి వెళ్లిన పిన్నెల్లి బూత్లోని సిబ్బందిని బెదిరించాడు. అనంతరం అక్కడున్న ఈవీఎంను ధ్వంసం చేశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలింగ్ ఏజెంట్ పైన ఎమ్మెల్యే అనుచరులు దాడికి పాల్పడ్డారు. అయితే ఆ దృశ్యాలన్నీ వెబ్క్యామ్లో రికార్డు కాగా సిట్ దర్యాప్తులో అవి వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతుంది. హైదరాబాద్ మహానగరంలో వారాంతాల్లో కుటుంబంతో సహా హోటల్కు వెళ్లి భోజనం చేద్దామనుకుంటే 1-2 సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గత నెల రోజుల నుంచి ఫుడ్ సేఫ్టీ అధికారులు నగరంలోని పలు హోటళ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. దాడుల్లో హోటల్ యజమానులు అసలు ప్రమాణాలు పాటించడం లేదని తెలిసింది. హైదరాబాద్లోని పలు హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు నెల రోజులుగా తనిఖీలు నిర్వహిస్తూ నిర్వాహకుల గుండెల్లో దడ పుట్టిస్తున్నారు. తాజాగా రాయలసీమ రుచులు షాగౌస్ హోటల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్లు తనిఖీ చేస్తే కళ్ళు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగు చూశాయి. చింతపండు బూజుపట్టి పురుగులు తిరుగుతున్నాయి. ఎక్స్పైరీ డేట్ పాలను వినియోగిస్తున్నారు. వెజ్ నాన్ వెజ్ ఫుడ్ను ఒకే చోట స్టోర్ చేస్తున్నారు. కిచెన్లో డ్రైనేజ్ బ్లాక్ అయ్యి నీరు బయటకి పోకుండా నిలిచిపోయింది. పాచిపోయిన ఆహారం సర్వ్ చేయడంతో పాటు కుళ్ళిపోయిన పురుగులు పట్టిన కూరగాయల కూరలు వండుతున్నారు. ఇక నూనె విషయానికి వస్తే వాడిన నూనెను మళ్లీ వాడుతున్నారు. ఎక్కడ చూసినా ఓపెన్ డస్ట్బిన్లు కనిపిస్తున్నాయి. సిబ్బంది తలకు క్యాప్లు గానీ గ్లౌజులు గానీ వినియోగించడం లేదు. ఇక మంచినీరు చూస్తే నాణ్యత లేదు. ఓపెన్ డ్రైనేజీ కిచెన్లు, ఎక్స్పైరీ ఫుడ్, ఫంగస్తో కూడుకున్న కూరగాయలు, లేబుల్ లేని ఫుడ్ ఐటమ్స్ అధికారులకు దర్శనమిచ్చాయి. ఇవేవో గల్లీ హోటల్స్ అనుకుంటే పొరబడినట్లే. హైదరాబాద్ నగరంలో అతిపెద్ద హోటల్స్, హై ఎండ్ కేఫ్లు, ఫైన్ డైనింగ్ రెస్టారెంట్లు, క్లబ్బులు, పబ్లు అన్నిట్లోనూ ఇదే పరిస్థితి. హోటల్స్లో నాణ్యత లేని ఆహారం వండి వడ్డిస్తున్నారని పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఎంసీహెచ్ అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో హోటళ్లలో తనిఖీలు చేపడితే నిర్ఘాంతపోయే సీన్లు కనిపించాయి. చాలా వరకు ఫుడ్లో క్వాలిటీ పూర్తిగా లోపించింది. కిచెన్ల నుంచి దుర్వాసన వస్తుందని అధికారులు తెలిపారు. నిబంధనలు తుంగలో తొక్కిన హోటల్స్ విషయానికి వస్తే క్రీమ్ స్టోన్, న్యాచురల్ ఐస్ క్రీమ్, కరాచీ బేకరీ, కేఎఫ్సి, రోస్టరే కేఫ్ హౌస్, రాయలసీమ రుచులు, షాగౌస్, కామత్ హోటల్, 36 డౌనింగ్ బ్రూ పబ్, మకావ్ కిచెన్ అండ్ బార్, ఎయిర్ లైవ్, టాకోబెల్, ఆహా దక్షిణ్, సిజ్జల్ జో, ఖాన్ సాబ్, హోటల్ సుఖ్సాగర్ వెజ్ రెస్టారెంట్, జంబో కింగ్ బర్గర్స్, రతన్దీప్ రిటైల్ స్టోర్లున్నాయి. మిల్లుల వద్ద ధాన్యం త్వరగా అన్లోడ్ చేయించాలని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి సివిల్ సప్లై అధికారులను ఆదేశించారు. ఆందోళ్ డివిజన్లోని మన్సాన్పల్లి, కన్సాన్పల్లి గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ వాతావరణ మార్పులకు అనుగుణంగా ఉదయమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని తెలిపారు. రోజు 5 లారీలకు తక్కువ కాకుండా కొనుగోలు జరపాలని అధికారులను సూచించారు. బెంగుళూరు శివారు ప్రాంతంలోని ఓ ఫామ్ హౌస్ లో నిర్వహించిన రేవ్ పార్టీ చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
తెలుగు నటులు పలువురు అందులో పాల్గొన్నట్లు వచ్చిన రూమర్స్ దుమారం రేపాయి. నటి హేమ అక్కడికి వెళ్లినట్లు ప్రచారం జరగగా దాన్ని ఖండిస్తూ ఆమె సోమవారం వీడియో విడుదల చేశారు. ఆ రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ప్రముఖ నటుడు శ్రీకాంత్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. దీంతో వారు ఆ వదంతులను ఖండించారు. దీంతో వారి సోషల్ మీడియా ఖాతాలపై నెటిజన్ల దృష్టి పడింది. వారేం పోస్ట్ చేస్తున్నారని తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే హేమ తాను చేసిన దమ్ బిర్యానీకి సంబంధించిన వీడియో పోస్ట్ చేశారు. దాన్ని ఎలా వండాలో అందులో పేర్కొన్నారు. విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్లే జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బయలుదేరిన 2 నిమిషాలకే ఏసీ బోగి లింకు కట్ అయి ఆగిపోయింది. దీంతో అధికారులు ట్రైన్ను వెనక్కి తీసుకొచ్చి స్టేషన్లో నిలిపారు. ఉదయం 6:20 నుంచి ట్రైన్ నిలిచిపోవడంతో ప్రయాణికులు అక్కడే ఉండిపోయారు. అధికారులు సమయానికి స్పందించకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు సామాన్యులపై తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లోని 1వ వార్డుకు చెందిన నరసింహ అనే వ్యక్తి తనకు ఎన్నికల్లో సహకరించలేదని మంత్రి జూపల్లి అనుచరుడు వార్డు కౌన్సిలర్ భర్త కక్ష పెంచుకున్నాడు. వార్డులో కాంగ్రెస్ కు మెజార్టీ రాకపోవడానికి నరసింహ అనే కారణమని ఆయన ఇంటిని బుల్డోజర్తో పడగొట్టించాడు. బాధిత కుటుంబ సభ్యులను బూతులు తిడుతూ చంపేస్తానని బెదిరించాడు. వార్డు కౌన్సిలర్ తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కౌన్సిలర్ భర్తపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆ కాయిదాలలో ఉంటాయి. సర్వే నెంబర్ 212 సార్, ప్లాట్ నెంబర్ ఇది ఉంటుందన్న. ఇది సర్వే నెంబర్ 212 సార్. ప్రతి ఏటా ఏప్రిల్ 1న పెరగాల్సిన టోల్ ప్లాజాల రుసుములు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడ్డాయి. ఇప్పటికే పెంచాల్సిన టోల్ ఛార్జీలను వాయిదా వేయాలని ఎన్నికల సంఘం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థను ఆదేశించడంతో రుసుము పెంపుదలకు అడ్డుకట్ట పడింది. దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న ఎన్నికల కోడ్ జూన్ 1న ముగియడంతో జూన్ 2 నుంచి టోల్ ధరలు పెరగనున్నట్లు టోల్ ప్లాజాల నిర్వాహకులకు NHAI ఉత్తర్వులు జారీ చేసింది. టోల్ రుసుముల పెంపు సగటున 5% వరకు ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఆహార భద్రతా కార్డుల రూపాన్ని మార్చి వాటి స్థానంలో కొత్త కార్డులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఓ చిన్న పుస్తకం మాదిరిలా ఉన్న 89,98,546 ఆహార భద్రతా కార్డులలో కుటుంబ యజమాని ఫోటో, కుటుంబ సభ్యుల పేర్లు, వయస్సు వివరాలు ఉండేవి. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం రైతు బంధు పాస్బుక్ సైజులో ఉండే రేషన్ కార్డులను జారీ చేసింది. ఒక పేజీతో ఒకవైపే ఉండే ఈ కార్డులో యజమాని, కుటుంబ సభ్యుల ఫోటోలు లేకుండా కార్డుదారు, కుటుంబ సభ్యులు, రేషన్ దుకాణం, కార్డు సంఖ్య మాత్రమే ఉండగా ఇప్పుడు జారీ చేసే కొత్త కార్డులు ఎలా ఉండాలనే విషయంపై ఎన్నికల కోడ్ ముగిశాక సర్కార్ చర్చించనుంది. ఇక గతంలో 5 లక్షల రూపాయలుగా ఉన్న ఆరోగ్యశ్రీ కార్డుల చికిత్స పరిమితిని 10 లక్షలకు పెంచడంతో పాత ఆరోగ్యశ్రీ కార్డుల స్థానంలో కొత్తవి ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తన భార్య పేరుపై ఉన్న వ్యవసాయ భూమిని తహసీల్దార్ మరొకరి పేరుపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశాడంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట పురుగుల మందు డబ్బాతో బాధితుడు ఆందోళనకు దిగిన ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. చిల్పూర్ మండలానికి చెందిన రాజ్ కుమార్ తన భార్య స్వప్న పేరుపై ఉన్న వ్యవసాయ భూమిని తనకు తెలియకుండా ఇతరుల పేరుపైకి అక్రమంగా మార్చారంటూ స్థానిక MRO కార్యాలయం ఎదుట పురుగుల మందు డబ్బాతో ఆందోళనకు దిగాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధితుడు ఆందోళన విరమించాడు. నీకు క్రాప్ లోన్ ఉంటుంది, బుక్ పట్టదారు పాస్బుక్ బ్యాంక్ లో ఉంటుంది, ఉండగా కూడా ఎటువంటి డాక్యుమెంట్ జిరాక్స్ పేపర్ కూడా లేకుండా మీరు ఏ ఎవిడెన్స్ తో చేసి నా భార్య నుండి నాకేమైనా డైవర్స్ అయిందా? ఒకవేళ లేకపోతే తెలియకుండా ఎట్లా చేసి కూకట్పల్లి మెరైన్ పార్క్ లో ఎగ్జిబిషన్ జరిగింది. ఈ ఎగ్జిబిషన్ లో నిర్వాహకులు నిర్వహించిన జలకన్యల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశంలోనే మొదటిసారిగా హైదరాబాద్ లో ఈ షోను ఏర్పాటు చేయడంతో సందర్శకులు ఈ ప్రత్యేక దర్శనను తిలకించేందుకు ఎగబడ్డారు. దీంతో సందర్శకుల తాకిడితో ఎగ్జిబిషన్ పరిసరాలు కిక్కిరిశాయి.
ఏపీలోని కృష్ణా జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ముందు మద్యం మత్తులో చేతిలో కత్తి పట్టుకుని నగ్నంగా తిరుగుతూ ఓ సైకో వీరంగం సృష్టించాడు. కోమలనగర్ గుడారాల వద్ద జరిగిన ఓ ఘర్షణలో గాయపడిన సైకో శివ జిల్లా కేంద్రంలోని చెల్లపల్లి ప్రధాన సెంటర్లలో మద్యం మత్తులో నగ్నంగా కత్తి పట్టుకుని తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. పోలీస్ స్టేషన్ ముందు నగ్నంగా కూర్చొని హల్చల్ చేసిన శివను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి చెల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో 5 గంటల పాటు విద్యుత్కు అంతరాయం ఏర్పడడంతో రోగులు వైద్యులు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఆసుపత్రిలో కరెంటు లేకపోవడంతో ఉబ్బరపోత భరించలేని రోగులు సెలైన్ బాటిల్స్ పట్టుకొని బయట పడిగాపులు కాశారు. దాదాపు 5-6 గంటలు రోగులు నానా అవస్థలు పడ్డారు. ఆలస్యంగా స్పందించిన అధికారులు రాత్రి విద్యుత్ను పునరుద్ధరించారు. ఆల్రెడీ ఉడికి రాక వేయగలక చాలా మంది వెళ్ళిపోయి మేము కూడా బయట ఉన్నాం. బెంగుళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన నటి హేమపై కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్ చేసింది. రేవ్ పార్టీలో పాల్గొన్న వారిని శిక్షించాలని, హేమని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేస్తున్నామని చెప్పింది. నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా చెప్తున్నా, తప్పు చేసిన వారిని వదిలిపెట్టొద్దు. వారు ఆడ అయినా మొగ అయినా తప్పు చేస్తే ఎవరైనా ఒకటేనని చెప్పింది. హేమని ఎవ్వరూ ఇరికించలేదని, ఆమె నోట్లో మాట ఆగదన్నారు కళ్యాణి. ఆమె కోపమే ఆమెకు శత్రువయ్యింది. అయ్యో హేమక్క, ఇలా అయిపోయావేంటి, నిన్ను చూస్తే జాలేస్తుందని ఎద్దేవా చేసింది. ఈ కేసు నుంచి హేమ త్వరగా బయటపడాలని కోరుకుంటున్నానని, శిక్ష అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పారు. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ కాబట్టి హేమని ఇండస్ట్రీ నుంచి సస్పెండ్ చేస్తారని అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలనంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. గులివింద గింజ తన వెనకున్న మచ్చ చూసుకోదు అన్నట్టుగా నిన్న బెంగుళూరు రేవ్ పార్టీలో దొరికిన హేమక్క చాలా చాలా రకాలుగా ఇండస్ట్రీ వాళ్ళని ఎన్నో రకాలుగా నేనే పెద్ద ముత్తైదువుని, అన్నిటికీ నేనే బాధ్యురాలిని, నేనే అందరినీ ఉద్ధరిస్తున్నాను, ప్రతి వాటిలో నేనే ఉన్నాను, ఆడవాళ్ళకి చాలా చాలా హెల్ప్ చేస్తున్నాను, ఇండస్ట్రీ వాళ్ళందరూ నా మీదే ఆధారపడ్డారు, నేనే పెద్ద దిక్కుని, నేను మా అసోసియేషన్ ఎలక్షన్లో కానీ ఎక్కడ కానీ అన్నట్టుగా ఆవిడ ప్రవర్తించే తీరు చూస్తే నిజంగా బయట వాళ్ళు అమ్మో ఈవిడ పెద్ద నోరు మాట్లాడకూడదు అనుకునేవాడు. ఎవరిని వదలకుండా పిచ్చి పిచ్చిగా అందరినీ ఏదో విధంగా గొడవలు చేస్తున్న ఆమె చేసినవన్నీ మనం చూసాం. మా అసోసియేషన్లో ఆయన చేయి కొరికింది శివబాలాజీది, అంతకుముందు రాజేంద్ర ప్రసాద్ గారిని అడ్డగించింది, నా మీద కేసులు పెట్టానని చెప్పి పోలీస్ స్టేషన్స్కి వెళ్ళింది. నన్ను ఏదో ఫ్రెండ్స్తో సరదాగా పేకాడుకుంటే అది ఎవరో పట్టిస్తే అదేదో పెద్ద నేరంలాగా పేకాడావు కరాటే కళ్యాణ్ నువ్వేం చేసావు అని మాట్లాడిన హేమక్క ఈరోజు నువ్వేం చేసావు? ఒక రేవ్ పార్టీలో డ్రగ్స్తో పాటు దొరికావు. నువ్వు ఈ శాంపిల్స్ వచ్చిన తర్వాత బెంగళూరు పోలీసులు నీకు ఖచ్చితంగా నీకేంటన్నది పనిష్మెంట్ ఇస్తారు. ఇక్కడైతే ఎలాగూ ఇంకా చాలా పనిష్మెంట్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండు. ఎందుకంటే ఒక మనిషికి ఒక మాట అనే ముందు కర్మ రిటర్న్స్ అంటారు. ఎప్పుడైనా మనం చేసిందే మనకు తిరిగి వస్తుందని. కాబట్టి ఇక ముందైనా జాగ్రత్తగా నడుచుకో. దేవుడి దయ వల్ల నీకు ఆ డ్రగ్స్తో ఏ సంబంధం లేకుండా, నీకు ఏ శాంపిల్స్లో ఎటువంటి ఇది లేకుండా నువ్వు ఉండాలని నేను మరొక్కసారి దేవుడిని కోరుకుంటున్నాను. గుడ్ లక్. ఇంకొకసారి ఎవరి మీద నోర్లు పారేసుకోకుండా ఆడవాళ్ళని అలాగా ఇలాగా అనకుండా ఉంటే బాగుంటుందని నేను కోరుకుంటూ, హేమకు అర్థమైంది ఇప్పటికైనా? హైదరాబాద్ ఆబిడ్స్లోని ప్రియాంక ఎంటర్ప్రైజెస్ సంస్థ వడ్డీల రూపంలో కోట్ల రూపాయలు దండుకొని చేతులెత్తేసింది. బాధితులకు అధిక వడ్డీ రేపుటు ఆశ చూపి 517 మంది చేత అకౌంట్ తెరిపించి డబ్బులు జమ చేయించి కాజేశారు. 200 కోట్ల రూపాయలు కాజేసిన ఈ భారీ ఘరానా మోసంలో తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న నిమ్మగడ్డ వాణిబాల, భర్త మేక నేతాజీ, కొడుకు శ్రీహర్ష నిందితులుగా ఉన్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికుల పుట్టకొట్టిందని ములుగు జిల్లా ఆటో యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర సర్కార్ వెంటనే ఉచిత బస్సు పథకాన్ని నిలిపివేయాలని శ్రీ చైతన్య జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షుడు గంటా భగవాన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడితే 50 రూపాయల నుంచి 100 రూపాయలు మాత్రమే వస్తున్నాయని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం చేస్తారని చెప్పి మోసం చేసిందని ఆరోపించారు. ఇప్పుడు
కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడికి వెళ్ళి మాకు జీవనోపాధి పోయింది. ఇంతకుముందు బస్సు నడిచి ఫ్రీ టికెట్ లేనప్పుడు 300-400 చేసుకొని మేము పిల్ల పొలాలకు పోషించుకోవడంలో. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన కాడికి వెళ్ళి మాకు రోజు ఒక ట్రిప్ కూడా కష్టం అవుతుంది. 50-100 రూపాయలు వస్తే కూరగాయలకే సరిపోతాయి. మరి మాకైతే ఉపాధి లేదు. మరి గవర్నమెంట్ మరి మా ప్రైవేట్ డ్రైవర్లకు ఏమైనా ఉపాధి చేయాలి. ఆర్థిక సాయం చేస్తాను. ఏమి ఇంతవరకు అయితే ఏం ప్రకటించలేదు మరి గవర్నమెంట్. ఎంతమంది ఉంటారు మీరు మొత్తం? మేము ఉంటాం దగ్గర ఆటోలో మేము కలిసి 100 మంది దాకా ఉంటాం ఇక్కడ. అప్పుడు ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నది? అప్పుడు అంటున్నాం కదా, అప్పుడు బస్సులు నడిచినా కూడా మాకు 300-400 సంపాదించుకునేది. 2-3 ట్రిప్పులు పడేది. ఇప్పుడు బస్సులు చేయబట్టి ఒక ట్రిప్ పడేది కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కాదు, చుట్టుపక్కల ఉన్న వెంకటాపురం, జంగాలపల్లి, కాసిపేట, దేవరిపట్నం వాళ్ళు కూడా ఉన్నారు ఈ అడ్డ మీద. మరి వాళ్ళు కూడా ఒక్కొక్క రోజు వట్టిగా పోయే పరిస్థితి అవుతుంది. మరి మాకైతే ఇట్లున్నది జీవనం. మరి గవర్నమెంట్ మాకేమైనా ఆదుకోవాలి. ఇట్లా తాను ఏ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయనని ఏపీ టీడీపీ నేత చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. బెంగళూరు రేవ్ పార్టీలో మంత్రి కాకాని పాస్పోర్ట్, కారు స్టిక్కర్లు దొరికాయన్న ఆయన తనకు వాటితో సంబంధం లేదని కాకాని కహానీలు చెబుతున్నారన్నారు. కాకాని ఎప్పుడైనా నిజం చెప్పారా అంటూ డ్రగ్స్, లిక్కర్, రెడ్ శాండల్ మాఫియాతో కాకానికి లింకులున్నాయని ఆరోపించారు. కాకాని బాగోతాల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బెంగళూరు అవుట్స్కర్ట్స్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాఫియా గ్యాంగ్ రేవ్ పార్టీని అక్కడ ఆర్గనైజ్ చేసింది బెంగళూరు అవుట్స్కర్ట్స్లో. దాంట్లో కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉండే కారు ప్లస్ కాకాని గోవర్ధన్ రెడ్డి పాస్పోర్ట్ 2 దొరికినాయి. బట్ ఆయన నాకు సంబంధం లేదు ఆ కారు స్టిక్కర్ అన్న అంట. నేను ఒక్కటి క్వశ్చన్ చేస్తుండా, నువ్వు ఎప్పుడైనా రెడ్ హ్యాండెడ్గా స్పూరియస్ లిక్కర్, కల్తీ మద్యం, మనుషులు ప్రాణాలు తీసావు, నేను చేశానని చెప్పి ఒప్పుకున్నావా? నకిలీ పత్రాలు సుప్రీంకోర్టుపై బెయిల్ తెచ్చుకున్నావు, నేను చేశాను, నేనే తయారు చేయించానని ఒప్పుకున్నావా? మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.